You are such a person. అటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే Either one or two. ఒక్కరైనా ఇద్దరైనా. I want you to stand here. ఒకటో గుంపులో ఉన్నవారైనా రెండో గుంపులో ఉన్నవారైనా అలాంటి వారు ఎవరైనా లేచి నిలబడొచ్చు. Amen. Quick, come on. త్వరగా. I know it. I know people are here. నాకు తెలుసు అలాంటి వారు ఇక్కడ ఉన్నారు. I know people are here. నాకు తెలుసండి ఏదో ఒక స్థితిలో ఒకటో స్థితిలోనైనా రెండవ స్థితిలోనైనా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారు. Come on, pastors, all pastors. I want all the pastors who are stood here. Please come here, please. నిలబడినటువంటి దైవజనులంతా ముందుకు రండి దయచేసి. Let's break together. We are going to hold our hands and pray now. మన చేతులు పట్టుకొని మనం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. Come on, pastors. రండి నిలబడ్డ ప్రియులందరూ. God loves you. నిలబడ్డ దైవజనులారా రండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Amen. Thank you, Lord. God wants you to be delivered from Siklags. ప్రభు సిక్లగు నుంచి నిన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. All the pastors alone. Later I will call sisters. I will call you later. సిస్టర్స్ ని మిమ్మల్ని తర్వాత నేను పిలుస్తాను. I want to pray with dear pastors. పాస్టర్లతో నేను ప్రార్థన చేయాలని కోరుచున్నాను. I can understand your situation. మీ పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నట్లయితే God understands your situation. మీ పరిస్థితిని మొదట మీరు అర్థం చేసుకోండి. This conference starts with the deliverance. ఈ సదస్సు విడుదలతో మొదలవుతుంది. It starts with the deliverance. విడుదలతో మొదలవుతుంది. Are you caught in a Siklag? మీరు సిక్లగులో చిక్కబడ్డారా? I really have a burden for you. మీ కొరకు నేను భారంగా ఉన్నాను. See, I just had half an hour. నాకు ఒక అరగంట సమయం ఉంది. Before I had coming here, I had just half an hour. నేను ఇక్కడికి వచ్చే ముందు విశ్రాంతి తీసుకోకొని అరగంట సమయమే ఉంది నాకు. The whole night I didn't sleep. రాత్రంతా నిద్రపోలేదు. I was in the Bangalore airport. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తూ ఉన్నాను. 12 o'clock to 6 o'clock I didn't sleep. 12 గంటల నుంచి 6 గంటల దాకా నిద్రపోలేదు నేను. The Lord was speaking to me. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. When you go there, నువ్వు అక్కడికి వెళ్ళాపా, you're going to see some pastors who are already been caught in Siklag. అప్పటికే సిక్లగ్లో చిక్కబడినటువంటి దైవజనులను చూడబోతున్నావని చెప్పాడు దేవుడు. Particularly finance. ముఖ్యంగా ఆర్థికంగా. And the Lord says, ప్రభు అంటున్నాడు, I'm going to deliver them. నేను వారిని విడిపించబోతున్నాను. నేను వారిని విడుదల చేయబోతున్నాను. విడుదల చేస్తాను. Let's all pray together. అందరం ప్రార్థన చేద్దాం. Let's all pray for this pastors. అందరం ఈ దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. Pastors, what we do, we'll all hold our hands together. మీ పక్కన ఉన్న వారందరిని మీ చేతులు పట్టుకోండి దయచేసి. పాస్టర్లు అయినటువంటి వారు all hold our hands together. అందరం చేతులు పట్టుకుందాం. And start to pray. ప్రార్థన చేద్దాం. Start to pray. ప్రార్థించడం మొదలు పెడదాం. All the pastors behind, come and speak in tongues right now. మరి భాషల్లో మాట్లాడగలిగిన వారందరూ కూడా దైవజనులు భాషల్లో మాట్లాడారు. Speaking tongues. భాషల్లో మాట్లాడారు. It's a day of deliverance. విడుదల దినం ఇది. Day of deliverance. విడుదల దినం. It's a day of deliverance. విడుదల దినం. Day of deliverance. విడుదల దినం. Come on, pastors, open your mouth. ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థించండి. Open your mouth. మీ నోరు తెరవండి. Open your mouth. మీ నోరు తెరవండి. Say to God. దేవునితో చెప్పండి. Say to God. దేవునికి చెప్పండి. ప్రభు, have mercy. Have mercy on me. నన్ను కనికరించు నాయనా. Mercy on me. నన్ను కనికరించు. I want to come out of the Siklag. ఈ సిక్లగ్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. I want to come out of the Siklag. సిక్లగ్ నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. I want to come out of it. దానిలో నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. I want to come out of it. సిక్లగ్ నుంచి బయటికి రావాలనుకోవచ్చు. I don't want to stay there anymore. అక్కడ ఇంకా ఉండడానికి ఇష్టపడట్లేదు. I don't want to stay there anymore. అక్కడే నేను ఉండిపోవాలనుకోవట్లేదు. I want to come out. బయటికి రావాలనుకుంటున్నాను. Sorry Lord for the wrong decision. నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. Sorry for the wrong decision. నన్ను క్షమించు ఆ తప్పుడు నిర్ణయాన్ని బట్టి. I made a mistake. నేను పొరపాటు చేశాను. I should have stayed in Jerusalem. నేను యెరూషలేములోనే ఉండిపోవాల్సింది. I should have stayed in Jerusalem. యెరూషలేములో ఉండిపోవాల్సింది. Mercy on us, God. నాయనా నన్ను క్షమించు నాయనా. క్షమించు తండ్రి. సిక్లగు నుంచి నన్ను విడిపించు నాయనా. అన్య భాషలతో అభిషేకించు. ऐसे तारले
నది వలె ప్రవహించుమా. కాల అభిషేకం సర్వజనుల కోసం అందరూ ఆత్మలు అధికారం దయచేయుమా, జీవ మార్గాన్ని ప్రవహించుమా. Some sisters have stood, please come. కొంతమంది సహోదరులు కూడా నిలబడ్డారు కదా, వారు కూడా ముందుకు రండి. ఇప్పుడు pastors, let me tell you something. This is the word of the Lord for you. ప్రభు మీ కొరకు ఇస్తున్న మాట ఇది. This is the word of the Lord for you. దైవజనులారా, ప్రభు మాట ఇది. See, this is something extra the Spirit of God spoke to me. మరి ఇది దేవుని ఆత్మ నాతో మాట్లాడిన మాట కాదు. While I was ministering to this pastor, ఈ దైవజనునితో నేను పరిచర్య చేస్తున్నప్పుడు, it is not only for him, తనకు మాత్రమే కాదు, for every pastors here. ప్రతి దైవజనునికి. See, sometimes we move into Siklag. కొన్నిసార్లు మనం సిక్లగుకు కదిలి వెళ్తాం. But right now the Spirit of God, some pastors here, అయితే ఇక్కడ కొంతమంది దైవజనులు పాస్టర్లు, particularly God is speaking to you as well. You yourself putting a boundary around you. మీ చుట్టూ మీరు స్వతహాగా కొన్ని గిరిగీసుకున్నారు. Some people are moving towards Siklag. కొంతమంది ఏమో సిక్లగుకు దాటి వెళ్తున్నారు. Some people are forming Siklag around you. కొంతమంది మీ చుట్టూ మీరు కొన్ని సిక్లగులు ఏర్పరచుకుంటున్నారు. By your thoughts, మీ ఆలోచనల ద్వారా, by your words, మీ మాటల ద్వారా. you cannot move out of the boundary. మీరు ఆ యొక్క గిరిగీసుకున్న దాంట్లో ఆ హద్దుల నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు. But the Lord says, అయితే ప్రభు అంటున్నాడు, you're going to come out. నువ్వు బయటికి రాబోతున్నావు. Your territory is going to extend. నీ యొక్క సరిహద్దులు విశాలం కాబోతున్నాయి. Remember,
జ్ఞాపకం పెట్టుకో.